హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్న పిల్లలకు తినిపించడం కష్టమే. అదే వాళ్ళ ఆరోగ్యం బాలేనప్పుడు తినిపించడం యుద్ధమనే చెప్పాలి. ఇలా పిల్లలకు ఆరోగ్యం బాలేనప్పుడు సింపుల్‌గా చాలా త్వరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్‌ని తినిపించాలి. అలాగే ఫుడ్‌లో మంచి న్యూట్రిషన్ కూడా ఉండేలా చూసుకోవాలి. ఈ వీడియోలో మనం పిల్లలకు ఈజీగా అరిగే అలాగే న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ రెసిపీని చూసేద్దాం. కోల్డ్, కాఫ్, డయేరియా, ఫీవర్ ఇలా ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా ఈజీగా, హెల్తీగా ఈ రెసిపీని ట్రై చేసి తినిపించేయండి. ముందుగా ఒక బౌల్‌లో పావు కప్పు వరకు రైస్ తీసుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేయాలి. నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. నానిన తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయాలి. నెయ్యి కరిగి వేడయ్యాక ఇందులో పావు స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. జీలకర్ర బాగా వేగాక 2 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. ఎల్లిపాయలు వేగాక నానబెట్టిన బియ్యం, పప్పును కుక్కర్లో వేయాలి. పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత వాటర్‌ని కూడా యాడ్ చేయాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయాలి. 2 విజిల్స్ రానివ్వాలి. ఆవిరిపోగానే కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చూడండి, రైస్ బాగా కుక్ అయింది. మీ బేబీ 1 ఇయర్ లోపు బేబీ అయితే కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసి మ్యాష్ చేసి పెట్టాలి. రైస్ తినే బేబీ అయితే ఇలా డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.